నిన్న నైటే మనం ఈ లెవెల్స్ అనేటివి మన ఛానల్లో పోస్ట్ చేసినాము. ఒకసారి చూపిస్తాను చూడండి. ఇగోండి, నిన్న 11 o'clockకి నైట్ ఈ లెవెల్స్ అనేటివి మన ఛానల్లో పోస్ట్ చేసినాను. ఒకసారి చూడండి. మనకు ఎగ్జాక్ట్గా లెవెల్స్ 16th, ఈరోజు 16th, నిన్ననే పోస్ట్ చేశాను 11 o'clockకి. ఓకే, ఈరోజు మార్కెట్ అనేది ఎగ్జాక్ట్గా ఆరెంజ్ జోన్కి కొంచెం కింద ఓపెన్ అయింది. ఆరెంజ్ జోన్కి టచ్ అవ్వగానే మనం ఇక్కడ పీఈలో, ఇక్కడ చూడండి పైన పీఈలో ట్రేడ్ తీసుకున్నాం. ఓకే, ట్రేడ్ తీసుకున్నాము. ఎక్కడ దాకా తీసుకున్నాము అంటే గ్రీన్ లెవెల్స్, మనం ఇచ్చిన గ్రీన్ లెవెల్స్ టచ్ అయ్యే వరకు తీసుకున్నాం. చూడండి, ఎగ్జాక్ట్గా మనకు మార్కెట్ వచ్చిన వెంటనే గ్రీన్ని టచ్ అవ్వగానే మనం ఎగ్జిట్ అయిపోయినాము. 67 పాయింట్స్ వచ్చాయి. మన గ్రీన్ లెవెల్కి టచ్ అయ్యగానే చూడండి, ఇక్కడ చూడండి మార్కెట్ ఎలా పడిపోయిందో. సో గ్రీన్ లెవెల్ టచ్ అవ్వగానే నెక్స్ట్ ట్రేడ్ మనము ఇక్కడ తీసుకున్నాం, కాల్లో. పైన చూడండి, కాల్లో తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఇంకా రన్ అవుతుంది. ఇది ఇక్కడ టచ్ అవ్వగానే ఇది మనం ఎగ్జిట్ అయిపోవాలి. ఆరెంజ్ టచ్ అవ్వగానే, ఇంకా టచ్ అవ్వలేదు నాకు తెలిసి. ప్రస్తుతానికి 87 పాయింట్స్. ఓకే, టచ్ ఆల్మోస్ట్ అయినట్లే. ఎగ్జిట్ అవ్వాల్సిన వాళ్ళు ఎగ్జిట్ అయిపోవచ్చు. సో ఈ లెవెల్స్ అనేటివి మీరు ఎంత యాక్యురేట్గా వర్క్ అవుతాయి అనేది మీకు ది బెస్ట్ ఎగ్జాంపుల్. ఈరోజు పర్ఫెక్ట్గా మార్కెట్ మార్నింగ్ నుంచే మన లెవెల్స్లో మూవ్ అయింది. చూడండి, ప్రతిరోజు మార్కెట్ మన లెవెల్స్ దగ్గరే ఓపెన్ అవుతుందని ఏం లేదు. ఒక్కొక్కసారి ఇక్కడ మిడిల్లో ఓపెన్ అవ్వచ్చు. నా పాయింటర్ దగ్గర చూడండి, ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ చార్ట్లో ఇక్కడ ఓపెన్ అవ్వచ్చు. అప్పుడు మనం ఏం చేయాలి? గ్రీన్ జోన్కో ఎగ్జిట్ అండి. ఆరెంజ్ జోన్ టచ్ అయిపోయింది, సో ఎగ్జిట్. ఓకే, ఆల్మోస్ట్ 100 పాయింట్స్, కొద్ది పాయింట్స్. ఇక్కడ నుంచి ఏమవుతుందంటే మార్కెట్ రివర్స్ అవ్వచ్చు, లేదా ఇది బ్రేక్ చేసి రెడ్ జోన్ వరకు వెళ్ళచ్చు. ఇది బ్రేక్ అయింది అంటే రెడ్ జోన్ వరకు వెళ్తుంది. సో ఏదైనా సరే ఆరెంజ్ జోన్లో ఉన్నప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ అనేది తీసుకోవాలి. అంటే ప్రైస్ యాక్షన్ అనేది ఐడియా ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుందండి. ఆరెంజ్ జోన్ అనేది కొంచెం జాగ్రత్తగా చేయాల్సిన జోన్. రెడ్ జోన్, గ్రీన్ జోన్ అంటారా? ఏం లేదు, ఇక్కడైనా ఎంటర్ అవ్వండి, ఇక్కడైనా ఎంటర్ అవ్వండి. బట్ స్టాప్ లాస్ మాత్రం ఇది బ్రేక్ అవ్వగానే స్టాప్ లాస్ ఇచ్చేయాలి. అది ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే స్టాప్ లాస్ ఇచ్చేయాలి. మార్కెట్ చూడండి, ఇంకా ఆరెంజ్ జోన్లోనే ఉంది. ఇక్కడ మార్కెట్ ఏమో మనకి ఇంకా అప్ మూవ్ వచ్చింది. బట్ స్టిల్ మనం 100 పాయింట్స్ చాలు. 100 పాయింట్స్ తీసుకొని మనం ఎగ్జిట్ అయిపోయాం. ఇక్కడ ఒక 67, ఇక్కడ ఒక 167 పాయింట్స్. ఒక నిమిషం, 167 పాయింట్స్ ఇంటూ ఒక్క లాటే తీసుకుందాం. సో 5000. సో మన లెవెల్స్ ఈరోజు యూజ్ చేసుకొని ట్రేడ్ చేసిన వాళ్ళకి ఈజీగా 5000 రూపీస్ ప్రాఫిట్. ఇది చూడండి, ఇది చూస్తే మీకు అర్థమవుతుంది. మన గ్రీన్ జోన్కి రాగానే ఇక్కడ నేను నా పొజిషన్ని క్లోజ్ చేసేసాను. 67 పాయింట్స్ బుక్ చేశాను. ఇక్కడ నుంచి చూడండి మార్కెట్ ఏమైందో, ఎంత దారుణంగా పడిపోయింది చూడండి. మన ఎంట్రీ పాయింట్ స్టాప్ లాస్ పాయింట్ కంటే కూడా దారుణంగా పడిపోయింది. ఆల్మోస్ట్ ఎంత పడింది అంటే మనం ఎగ్జిట్ అయిన తర్వాత 120 పాయింట్స్ డౌన్ అయిపోయింది. ఇక్కడ ఫర్ సపోజ్ మార్కెట్ మూవ్ అవుతుంది కదా పైకి అని వెయిట్ చేసే వాళ్ళకి, ఇక్కడ ఎంటర్ అయ్యే వాళ్ళకి ఇంత లాస్ వస్తుంది. ఈ లెవెల్స్ అనేటివి మీకు అందుకు యూజ్ అవుతాయి. మన ఛానల్లో మనము ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి మీరు ఈ ఫెసిలిటీని అనేది తీసుకోండి. నేను ఎక్కువ రోజులు ఫ్రీగా ఈ లెవెల్స్ ఇవ్వను. ఇది ఖచ్చితంగా ప్రతిరోజు నేను పెట్టాలంటే అవ్వదు. కాబట్టి మీకు నేను ఈ స్ట్రాటజీ, ఎలా ఈ లెవెల్స్ తీసుకోవాలనే స్ట్రాటజీ నేర్పించి, దాని తర్వాత మీకు మీరే ఈ లెవెల్స్ ఎలా డ్రా చేసుకోవాలి అనేది చేసుకోగలిగినప్పుడు నేను ఇంకా లెవెల్స్ ఇవ్వనండి. మీరే డైలీ లెవెల్స్ అనేటివి గీసుకోవాలి. ఓకే, ఈ లెవెల్స్ జాగ్రత్తగా చూడండి. ఈరోజు మొత్తం మార్కెట్ చూడండి ఇంకా వెళ్తూనే ఉంది. మనం 100 పాయింట్స్ దగ్గర బుక్ చేసేసుకున్నాము. ఇది 140 పాయింట్స్. స్టిల్ నాట్ ఏ ప్రాబ్లం. మనకు ఈరోజు ప్రస్తుతానికి
మనకు ప్రాఫిట్లో ఉన్నాం కాబట్టి పర్లేదు. లేదు మేము రిస్క్ చేస్తామంటే ట్రయల్ చేసుకోండి, ఏముంది. ఇక్కడ ఉంది మార్కెట్, ఒక 20 పాయింట్స్ తక్కువకి ట్రయల్ చేసుకోండి. మార్కెట్ మూవ్ అవుతుంది ఇంకా 150 పాయింట్స్. సో 150 పాయింట్స్ ఉంది, 130 పాయింట్స్ దగ్గర మీరు పెట్టేసుకోండి, 130 పాయింట్స్ దగ్గర స్టాప్ లాస్ పెట్టేసుకోండి. మెల్లిగా అది ఇంకా మూవ్ అయితే ఇంకో 10 పాయింట్స్ పెట్టుకోండి. ట్రయల్ చేసుకుంటూ వెళ్ళారంటే మీరు ఇంకా మంచిగా ఇక్కడ ఆరెంజ్ జోన్ బ్రేక్ చేసేలాగా ఉంది. స్టిల్ మీరు ఇలాంటివి ఎక్కువ కన్సిడర్ చేయకూడదు, కాసేపు వెయిట్ చేయండి. ఇప్పుడు కొత్తగా ట్రేడ్ తీసుకున్న వాళ్ళు, ఈ ట్రేడ్ తీసుకున్న వాళ్ళు యూ కెన్ ట్రయల్. బట్ ఇక్కడ కొత్తగా మీరు ట్రేడ్ తీసుకున్నాము అనుకునే వాళ్ళు వెయిట్ చేయండి. సో దట్ ఏమవుతుంది, కొన్నిసార్లు ఇక్కడికి వెళ్ళి మళ్ళీ రివర్స్ కూడా అవ్వచ్చు. సో జస్ట్ వెయిట్ చేయండి. ఈ లెవెల్స్ ప్రతిరోజు మన ఛానల్లో ఇస్తాం. ఓకే, సింపుల్. గ్రీన్ జోన్లో బై, రెడ్ జోన్లో సెల్, ఆరెంజ్ జోన్లో కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి. సింపుల్, ఇంకేం అవసరం లేదు. ప్రతిరోజు ఇవి ఫ్రీగా నేను లెవెల్స్ ఇస్తాను. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద మన ఛానల్ డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ కూడా ఒకటి లింక్ పెట్టాను, ఆ గ్రూప్లో యాడ్ అవ్వండి. ప్రతిరోజు ఛానల్లో కానీ గ్రూప్లో కానీ ఎక్కడో ఒక చోట నేను మీకు లెవెల్స్ అనేటివి అప్డేట్ చేస్తాను. ఈ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్. ఈ లెవెల్స్ మీకు ఎక్కడ ఇవ్వరు, ఫ్రీగా ఇవ్వరు. ఒకవేళ ఇచ్చినా కానీ ఫ్రీగా ఇవ్వరు, అమౌంట్ తీసుకుంటారు. ఓకే, ఈ లెవెల్స్ నేను మనకు సబ్స్క్రైబర్స్ పెరిగిన తర్వాత మనకు మినిమం మెంబర్స్ వచ్చారు అన్నప్పుడు నేను ఇది ఖచ్చితంగా నేను నీకు నేర్పిస్తాను ఎలా తీసుకోవాలి అనేది. అంతవరకు మన ఛానల్లో కొద్దిమంది అయినా కానీ ఈ లెవెల్స్ తీసుకొని ట్రేడ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.